విబి రాంజీ పథకాన్ని ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా తప్పుదో పట్టిస్తున్నాయని ఆరోపించారు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. ఇప్పుడున్న వ్యవస్థలో అవకతవకలను అరికట్టేలా కేంద్రం కొత్త చట్టం తీసుకొచ్చిందన్నారు. 2047 వికసిత్ భారత్ సాకారం కావాలంటే గ్రామాలు వికసించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో రాష్ట్రాలకు రెస్పాన్సిబిలిటీ ఉండాలని కేంద్రం మార్పులు తీసుకొచ్చింది అన్నారు. ఇంతకు ముందు 100% కేంద్ర ప్రభుత్వం MNREGS కి సంబంధించినటువంటి వనరులు అందించేవారు. మెషినరీకి సంబంధించి 75% కేంద్రం వనరులు ఇచ్చేది. ఇప్పుడు కేంద్రం ఏమన్నదంటే 60% 100 రూపాయలు ఖర్చు అయితే 60 రూపాయలు కేంద్రం భరిస్తుంది, 40 రూపాయలు రాష్ట్రాలు భరించుకోవాలి అని చెప్పి తీసుకుని వచ్చారు. జేఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈ మాక్ టెస్ట్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి 11న ఈ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. సాధారణంగా దీని మీద చాలా మంది గొడవ చేస్తున్నారు. కానీ కేంద్రం 100% ఇస్తున్నటువంటి సందర్భంలో క్షేత్రస్థాయిలో రాష్ట్రాలు ఓన్ చేసుకునేటువంటి అవకాశం, ఈ చట్టం నాది, ఈ చట్టం మాధ్యమంగా నా రాష్ట్రాన్ని నేను డెవలప్ చేసుకోవచ్చు అనేటువంటి ఆ ఓనర్షిప్ భావన ఏదైతే రావాలో అది ఎక్కడో కాస్త తప్పిందేమో అనేటువంటి ఆలోచనతో ఎప్పుడైతే 10 రూపాయలు నేను నా జేబు నుండి వెచ్చిస్తానో దాని మీద సంపూర్ణమైనటువంటి దృష్టి కేంద్రీకరించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అవకతవకలు జరగకుండా మనం నిరోధించుకునేటువంటి అవకాశం ఉంటుంది.